పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో మహావిశ్వకర్మ వంశోద్భవుడు మహాశివభక్తుడు అయిన బసవాచార్యుడని ఒక శిల్పాచార్యుడు ఉండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆ ఆలయం గురించే ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళా నైపుణ్యంతో ఆ శ్రీశైల ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు. ఆ ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించాడు. శిల్పి నక్తవ్రతాన్ని, అంటే ప్రొద్దున్న నుంచి భోజనం చేయకుండా రాత్రిపూట శివపూజ చేసి భుజించడాన్ని నక్తవ్రతం అంటారు. ఆ వ్రతాన్ని చేస్తూ 40 రోజులలో 2 మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవల పిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న ఆ నందులను చూసి చాలా ఆనందపడ్డాడు. కానీ ఏం లాభం? ఈ మహత్తరమైన పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలనేది అతని బాధ. మధ్యలో పాతాళగంగను కూడా దాటాలి మరి. వెంటనే విచారంలో మునిగిపోయాడు. నిద్ర కూడా పట్టలేదు. రాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి. వెంటనే ఓ కల అతనికి వచ్చింది. కలలో స్వామి కరుణించాడు. స్వామి శిల్పితో ఇలా అన్నారు: భక్తా, నీ సంకల్పం మహత్తరమైనది. నీ శ్రమ ఫలించింది. ఇదిగో ఈ పలుపు త్రాళ్లను తీసుకొని నందుల మెడకి తగిలించి వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో అని అన్నారు. వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి. అతని ఎదురుగా 2 పలుపు తాళ్లు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే త్రాళ్లను నందుల మెడలకు తగిలించాడు. త్రాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు. తెల్లవారుజామున పాతాళగంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళాడు. 2వ ఒడ్డుకి చేరబోతున్నాడు. ఒక నంది అతను ముందు ఉంది, ఇంకొకటి వెనక్కి వస్తుంది. వెనక్కి వస్తున్న నంది కాలు నీళ్లల్లోని రాళ్ల మధ్య ఇరుక్కొని పోయింది. అది రావడం మానేసింది. కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం ప్రక్కకి తిరిగి చూశాడు శిల్పి. అంతే, కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది. శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఇంకొక నందితో శ్రీశైలం చేరాడు. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ మహాశిల్పి చేసిందే. ఇది యథార్థ గాథ. ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇప్పటి కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేది. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళగంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతున నీటిలో ఇప్పటికీ ఉంది. ఆ పాతాళగంగలో మునిగి ఉన్న 2వ నంది ఉబ్బలి బసవడు. అది ఇప్పటికీ ఆ నీటిలో ఉంది.